నమస్కారం అండి. ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి రాము సార్ గారి మరియు ప్రిన్సిపల్ మేడం అయినటువంటి విజయలక్ష్మి గారికి మరియు పెద్దలకు తల్లిదండ్రులకు నా నమస్కారములు. చిన్నారులకు నా గొప్ప సందేశం ఏంటంటే, చూడండి అమ్మా, ఇక్కడ నవోదయ కోచింగ్ తీసుకున్నారు కదా చాలామంది. చూడండి, మన దగ్గర 15 మెంబర్స్ కోచింగ్ తీసుకుంటే 23 సీట్స్ వచ్చాయి. చూడండి, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు చాలా ఇన్స్టిట్యూట్లతో సంబంధాలు ఉండేవి. అంటే నేను దాదాపుగా 7 ఇయర్స్ నుంచి ఈ నవోదయ కోచింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. సో రిజల్ట్ వచ్చినాడు చాలామంది కాల్ చేశారు, సార్ మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పి అడిగారు. 23 సీట్స్ అని నేను చెప్పడం జరిగింది. వాళ్ళు, సార్ 23 సీట్స్ అనేవి మీకు ఎలా సాధ్యమయ్యాయి? మేము దాదాపుగా 25 సంవత్సరాలు 26 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్స్ని రన్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా మాకు 50 మందిలో అన్ని సీట్లు ఎప్పుడు కూడా రాలేదు. మా దగ్గర దాదాపుగా 150, 170, 180 మంది ఉంటున్నారు. ఎప్పుడు కూడా మాకు అంత రిజల్ట్ అనేది రాలేదు. సో అసలు మీకు ఎలా సాధ్యమైంది సార్ అని వాళ్ళు అడగడం జరిగింది. అయితే చూడండి, ఆ సక్సెస్కి ప్రధాన కారణం ఇక్కడ రాము సార్ యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక ద్వారా చూడండి, సార్ ఎటువంటి ప్రణాళిక చేస్తారంటే, ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టాలి అనేది ఒకటి. అదేవిధంగా విద్యార్థి యొక్క మైండ్ని క్యాచ్ చేయటం రాము సార్ యొక్క ప్రత్యేకత. చూడండి, విద్యార్థులు చాలామంది ఉంటారు. వాళ్ళ మైండ్ అనేవి ఒక్కొక్కరు మైండ్ అనేది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించరు కదా. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నాం మనము. మన మైండ్ ఒక్కొక్కటి ఆలోచిస్తాం. అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఎప్పుడు కూడా ఉండదు. ఏదైనా ఒక విషయాన్ని కొంతమంది స్పీడ్గా గ్లెయిన్ చేయగలరు, మరి కొంతమంది ఒక మాదిరిగా చేయగలరు. అసలు కొంతమంది అయితే 10 సార్లు చెప్పినా కూడా గెయిన్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వారి కోసం రాము సార్ ఏం చేస్తారంటే, ఇక్కడ ముందుగా ఎవరైతే విద్యార్థులు బాగా స్పీడ్గా ఉన్నారు, బాగా చదువుతున్నారు, అటువంటి వాళ్ళు ఒక సైడ్ చేస్తారు. రాని వాళ్ళ కోసం సార్ ప్రత్యేకంగా ఒక ప్రణాళికను రూపొందిస్తారనమాట. అతను ఎందుకని క్యాచ్ చేయలేకపోతున్నాడు ఏంటనేది గ్రహించి, ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నాడో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్కి స్పెషల్గా చెప్తారు. ఖచ్చితంగా ఆ స్టూడెంట్ నేర్చుకున్నంత వరకు కూడా సారు ఊరుకోరు. రోజుకి 4-5 సార్లు అడుగుతూ ఉంటారు, ఎలా ఉన్నాడు సార్, ఎలా ఉన్నాడు సార్, ఎలా ఉన్నాడు సార్, ఎలా ఉన్నాడు సార్. ఖచ్చితంగా రిజల్ట్ తీసుకొస్తేనే సార్ ఒప్పుకుంటారు. ఆ రిజల్ట్ కనపరచాల్సిందే సార్కి. ఓకేనండి. సో చూడండి, ఇక్కడ రాము సార్ యొక్క ప్రణాళిక అనమాట. ఈ ప్రణాళికే ఈ సక్సెస్కి ప్రధాన కారణం. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ మేడం అయినటువంటి విజయలక్ష్మి గారు నిరంతరం పిల్లల్లోనే ఉంటూ వారికి కావాల్సినవన్నీ కూడా చక్కగా దగ్గరుండి చూసుకుంటూ, ఏ విద్యార్థికి ఏం అవసరమో ఏమిటో మొత్తం కూడా గ్రహించి వారికి చిన్న లోటు లేకుండా ఆ మేడం గారు చూసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ అయినటువంటి రాము సార్ గారికి మరియు ప్రిన్సిపల్ మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.